ప్రస్తుతం చేగుండి సూర్యప్రకాష్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఆయన కొద్దిసేపటి క్రితం వైసీపీలో జాయిన్ అయ్యారు. సూర్యప్రకాష్ గారు నమస్కారం. నమస్కారం రజనీకాంత్ గారు. సూర్యప్రకాష్ గారు, చేగొండి హరిరామ జోగయ్య తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రెండు రాష్ట్రాల ప్రజలందరికీ తెలుసు, కాపు సంక్షేమ నాయకుడిగా తెలుసు. చేగుండి సూర్యప్రకాష్ ఈరోజు బాగా పాపులర్ అయిన వ్యక్తి. ఎందుకు అని అంటే ఆయన కుమారుడిగా వచ్చి వైసీపీలో చేరారు కాబట్టి. మీరు వైసీపీలో చేరటానికి ప్రధాన కారణం ఏంటి? మీ ఫాదర్ ఏమో ఈరోజే లెటర్ రిలీజ్ చేశారు. ఆ లెటర్లో ఏం చెప్పారు? నేను నా బతికున్నంత వరకు లేకపోతే చచ్చిపోయే వరకు నేను పవన్ కళ్యాణ్కు సపోర్ట్ చేస్తాను అని అన్నారు. మీ తండ్రిని విభేదించి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారా? ముందుగా రజనీకాంత్ గారు, మీకు టీవీ నేను ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారాలండి. ఈ విషయంలో మా నాన్నగారికి నాకు సంబంధించిన విషయం అయితే కాదు. ఆయన ప్రయాణం వేరు, నా ప్రయాణం వేరు. నాది రాజకీయ ప్రయాణం అయితే ఆయనది సాంఘిక పరం, అంటే కులపరమైనటువంటి సంఘపరంగా ఆయన కాపులకు రాజ్యాధికారం, లేకపోతే కాపుల యొక్క బీసీ స్టేటస్లో ఇవన్నీ ఆ యొక్క ప్రయత్నాల్లో వారున్నారు. నేను అయితే పూర్తిగా నేను రాజకీయ యొక్క ప్రయాణం చేస్తున్నానండి. సో మీ ఫాదర్కి మీకు సైద్ధాంతికంగా విభేదాలు ఉన్నట్లు అనుకోవాలా? ఇప్పుడు ఆయన కాపు సంక్షేమ నాయకులు, మీరు రాజకీయ నాయకుడిని అని అంటూ ఉన్నారు. కాపు సంక్షేమ నాయకుడిగా లేకపోతే ఆయన ఆలోచన ధోరణి, రాజకీయ నాయకుడిగా ఆయన కుమారుడిగా మీరు మీ ఆలోచన ధోరణి భిన్నమైన ఆలోచన ధోరణి? లేదండి. యాక్చువల్గా నేను 2018లో మా నాన్నగారి యొక్క సమక్షంలోనే పవన్ కళ్యాణ్ గారి యొక్క చేతుల మీదుగా నేను జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది సార్. అప్పటి నుంచి నాకు సుమారుగా 1983లో నేను రాజకీయ అరంగేట్రం చేయడం జరిగింది. సుమారు నాకు 40 సంవత్సరాలకు సుదీర్ఘమైనటువంటి ప్రయాణం ఉన్నది రాజకీయాల్లో. అయినా సరే నేను ఒక సామాజిక కార్యకర్తగా జనసేనలో నేను ప్రయాణం స్టార్ట్ చేశాను. తఫతఫాలుగా నేను ఆచంట నియోజకవర్గం ఇన్ఛార్జ్గాను, అలాగే గతంలో నరసాపురం పార్లమెంట్స్ ఇన్ఛార్జ్గాను, ఇప్పుడు ప్రజెంట్ పిఎస్సి మెంబర్గాను కూడా నేను పనిచేస్తున్నాను. మీ ఐడెంటిటీనే మీ ఫాదర్, హరిరామ జోగయ్య లేదా హరిరామ అనే ఐడెంటిటీ మీకుంది. నేను ఎగ్జాక్ట్లీ సార్, జోగయ్య గారు కుమారుడుగానే నాకు జనసేన పార్టీలో కూడా గుర్తింపు వచ్చిన విషయాన్ని నేను ఏ రోజు కూడా మర్చిపోయే విషయం కాదండి అది. ఎందుకంటే నాకు జోగయ్య గారు అబ్బాయిగానే నాకు గుర్తింపు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ రోజుకి కూడా. కానీ ఈ పార్టీ మార్చే విషయంలో మాత్రం మా నాన్నగారి ప్రమేయం కానీ మా నాన్నగారికి సంబంధించిన విషయం అయితే కాదండి. వారి దారి హరిరామ జోగయ్య కుటుంబాన్ని ఫాలో అవుతున్నా లేకపోతే ఆయన ఆలోచన కాపు సంక్షేమ నాయకుడిగా ఆయన విధానాలని ఫాలో అవుతున్న వాళ్ళు మిమ్మల్ని ఇద్దరిని విడివిడిగా చూడాలా, కలిపి చూడాలా? విడివిడిగానే చూడాలండి. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా కులపరమైనటువంటి ఆలోచనలు నాకు ఎప్పుడు, నేను అందరితో రాజకీయంగా ప్రయాణం చేస్తున్నప్పుడు నేను అన్ని కులాలతోటి ఉంటాను. బీసీలతో ఉంటాను, దళితులతో ఉంటాను, ముస్లిమ్స్ తోటి ఉంటాను, అన్ని క్యాస్ట్లతోటి కూడా నేను సమదూరం పాటిస్తూనే నేను ప్రయాణం చేస్తాను. కానీ సూర్యప్రకాష్ గారు ఈరోజు మీరు వైసీపీలో జాయిన్ అయిన తర్వాత ప్రతినిధిగా జాయిన్ అయ్యాను. బయటకు వచ్చి మాట్లాడిన ప్రెస్ కాన్ఫరెన్స్ విన్నాను కొద్దిసేపటి క్రితం, ఒక గంట క్రితం. చాలా అగ్రెసివ్గా మాట్లాడారు. జనసేన మీద చాలా కోపంతో ఊగిపోయారు. ఎందుకు ఇంత కోపం వచ్చింది? మీకు సీట్ ఇవ్వలేదనా లేదా వేరే కారణం ఉందా? నేను ఒకటి మాత్రం చెప్పగలను, ఈ రోజుకి ఈ 6 సంవత్సరాలలో ఏ ఒక్కరోజు కూడా నేను సీటు కోసం ప్రయత్నం చేసిన సందర్భం అయితే ఒక్కరోజు కూడా లేదండి. ఒకసారి నాదెండ్ల మనోహర్ గారి దృష్టిలో మాత్రం నాకు వీలుంటే నిడదవోలు ఇప్పించండి అని అడిగాను తప్పితే ఏ రోజు కూడా సీటు కోసం నేను ప్రయత్నం చేసిన సందర్భం. ఆచటేమో పితాని సత్యనారాయణ తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. దీంతో మీకు కోపం వచ్చి పార్టీ వీడారని అంటున్నారు, నిజమేనా? లేదండి. ఆ చంటలో నేను ఇప్పుడు పితాని సత్యనారాయణ గారికి సపోర్టెడ్గానే ఉన్నాను ఎప్పటి నుంచి కూడా. ఈ రోజు నుంచి కాదు, సంవత్సరం ముందు నుంచి కూడా ఆయనే వస్తారు, ఆయన కూడా మేము తిరుగుతున్నాం. నేను నిడదవోలు సీటు కూడా నేను స్ట్రాంగ్గా నేనేమి కోరుకోలేదండి. నేనేమి ఆ ప్రయత్నం ఏ రోజు నేను చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు క్లియర్ చేసే విషయం ఇది, పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదు. ఫస్ట్ థింగ్ అండి. ఏ ఒక్కరోజు కూడా ఆయన తీసుకునే నిర్ణయాల మీద, ఇప్పుడు ప్రధానమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు అతి ముఖ్యమైన రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి అనేక ముఖ్యమైన విషయాలు, సైద్ధాంతికపరమైన విషయాలు నిర్ణయాలు తీసుకున్నప్పుడు అది ముందుగా పొలిటికల్ అఫైర్స్ కమిటీలో చర్చించవలసినటువంటి అవసరం ఉందా లేదా
అది ఫస్ట్ థింగ్ అండి. తర్వాత పొలిటికల్ అఫైర్స్ కమిటీలో చర్చించిన తర్వాత వారి యొక్క ఆమోదం లభించిన తర్వాత వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకున్న తర్వాత కూలంకుషంగా చర్చించి అందరి అభిప్రాయాలు తీసుకుని ప్రజాస్వామ్యబద్ధంగా నిర్ణయం ఒక కొలిక్కి వచ్చిన తర్వాత దాన్ని జనరల్ బాడీలో మళ్ళీ పెట్టి జనరల్ బాడీ ఆమోదం కూడా తీసుకుని ఆ రకంగా ముందుకెళ్ళవలసినటువంటి అధినేత ఏ ఒక్కరితోటి కూడా చెప్పకుండా, ఏ ఒక్కరితోటి కూడా ఈ విషయాన్ని పంచుకోకుండా, మాకు పబ్లిక్ అయిన మీటింగ్లో చెప్పేది మీకు చెప్పకుండా ఏ నిర్ణయం తీసుకోను, మీ అందరికీ చెప్పే చేస్తాను, మీ అది ఎవరి దగ్గర దాపరకం లేదని ఇన్నాళ్ళు చెప్పుకుంటూ వస్తూ తెలుగుదేశంతో పొత్తు విషయంలో ఎవరికీ చెప్పకుండా, ఏ ఒక్కరికి తెలియజేయకుండా అక్కడ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన సందర్భంలో డైరెక్ట్గా హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్ళి రాజమండ్రి సెంట్రల్ జైల్లో అక్కడ ఆయన్ని ములాఖత్తులో ఆయనతోటి కలిసిన తర్వాత ములాఖత్తు నుంచి బయటకు వచ్చి ఎవరిని అడగకుండా ఈ పిఎస్సీలో చేర్చుకుంటుంటా జనరల్ బాడీలో డిస్కస్ చేయకుండా ఏ ఒక్కరిని సంప్రదించుకో ఏకపక్షం నిర్ణయం తీసుకుని అతి ముఖ్యమైనటువంటి విషయం, ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతుంటే ఏ పార్టీతో పెట్టుకోవాలి, సైద్ధాంతికమైనటువంటి విభేదాలు ఏమైనా ఉన్నాయా, ఎటువంటి అనేక విషయాలు చర్చకు వస్తాయి. అటువంటి విషయాలు చర్చించి ఆ పార్టీతో వెళ్ళటం ఎంతవరకు మనకు శ్రేయస్కరం, పార్టీకి ఎంతవరకు శ్రేయస్కరం అనే విషయాన్ని కూడా మనం చర్చించుకుని అందరూ ఏకాభిప్రాయం తీసుకున్న తర్వాత మాత్రమే తీసుకోవాల్సిన నిర్ణయాన్ని అని ఏకపక్షంగా తీసుకోవడం ఆ రోజు నుంచి కూడా నేను జీర్ణించుకోలేకపోయానండి. పైగా ఆయన నిర్ణయాన్ని తర్వాత 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత పార్టీ మీటింగ్ పెట్టి పార్టీ మీటింగ్లో ఎవరైనా సరే ఈ నిర్ణయాన్ని ప్రశ్నిస్తే, తెలుగుదేశం పార్టీతో పొత్తు నిర్ణయానికి ప్రశ్నిస్తే మిమ్మల్ని నేను వైఎస్ఆర్సీపీ కోవర్ట్గా నేను భావించవలసి వస్తుందన్న విషయాన్ని కూడా గతంలో మీరు చూసే ఉంటారు. అనేక ఆయన మాట్లాడిన మీటింగ్లో మంగళగిరిలో పార్టీ ఆఫీసులో ఆయన మాట్లాడిన వీడియో క్లిప్పింగ్స్ కూడా కాస్త మీరు చూడండి ఉన్నాయి. ఎవరన్నా అలా మాట్లాడిన పక్షంలో మీరు అర్థం కాలేదేమో కానీ బయటకు పొండి అన్న సందర్భానికి సూర్యప్రకాష్ గారు మీకు అర్థం కాలేదేమో కానీ ఇప్పటం సభ జరిగినప్పటి నుంచి ఓటు చేయలేను, అందరం కలిసి ఉండాలి, నాకు 3 ఆప్షన్లు ఉన్నాయి, 3 ఆప్షన్లో తెలుగుదేశం జనసేన ఒకటి, తెలుగుదేశం జనసేన బీజేపీ ఒకటి, జనసేన ఒంటరికి పోవటం 3 ఆప్షన్లు ఆయన ఎప్పుడు చెప్తూనే ఉన్నారు. మీకు అప్పుడు అర్థం కాకుండా సడన్గా ఇప్పుడు రిలీజ్ అవటం వెనుక మీరే ఆలోచన మీరు చేస్తున్నారేమో అని ఎందుకు అనుకోకూడదు? కాదండి, కాదు సార్. ఎప్పటం మీటింగ్లో ఆయన తీసుకున్న ఆయన అనౌన్స్ చేసిన విధానం కూడా ఏకపక్ష నిర్ణయం అండి. నేను ఆ రోజునే మేమందరం కూడా డయాస్ మీద మేమందరం ఉండగా స్టన్ అయిపోయాం, ఆశ్చర్యపోయామండి. ఎవరికీ తెలియదు, కనీసం పిఎస్సి మెంబర్కి కూడా తెలియదు ఆయన నిర్ణయం. అంటే ఆయన ఏమంటారు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను, సరే అప్పటికి మేము బీజేపీతో పొత్తులో ఉన్నాం, కనీసం మీరు తీసుకున్న నిర్ణయాలు కనీసం బీజేపీ కన్నా మీరు చెప్తున్నారా, భారతీయ జనతా పార్టీ పెద్దల కన్నా మీరు చెప్తున్నారా, వారితోటన్నా మీరు ఆలోచిస్తున్నారా, వారు ఏమన్నారు అన్న విషయాల్ని మీరు ఏమన్నారు, ప్రతి విషయం నేను తీసుకునే ప్రతి నిర్ణయం కూడా మీతోటి చెప్పే చేస్తాను, మీ గౌరవాన్ని తగ్గకుండా, జనసైనికుల యొక్క గౌరవాన్ని తగ్గకుండా, జనసేన పార్టీ యొక్క ఆత్మగౌరవం నేను పరిరక్షిస్తూ నేను నిర్ణయం తీసుకుంటాను తప్ప మీ అందరితోటి ఆలోచించి మాత్రమే నిర్ణయం తీసుకుంటాను తప్ప ఆలోచించకుండా ఏ నిర్ణయం తీసుకొని మీరు కంగారు పడొద్దన్న విషయాన్ని మీరు ఒక్కసారి మీరు గుర్తుంచుకోండి. రజనీ గారు మీకు అన్ని విషయాలు తెలుసు కదా. కానీ అటువంటి వ్యక్తి ఎవరికీ చెప్పకుండా సార్, కానీ సూర్యప్రకాష్ గారు ఓకే ఎవరికి చెప్పట్లేదు అంటున్నారు, ఈ ఒక్క విషయం చెప్పలేదా అసలు? ఎప్పుడు మీటింగ్స్ అనేది పిఎస్సి మీటింగ్స్ కావచ్చు, జనరల్ బాడీలు కానీ ఎప్పుడు జరగచ్చు? పవన్ కళ్యాణ్ రెగ్యులర్గా మంగళగిరి ఆఫీస్లో మీటింగ్లు పెడుతూ ఉంటారు కదా. పిఎస్సి మీటింగ్లు జరిగే విధానం చెప్పంటారండి. పిఎస్సి మీటింగ్ అని మాకు పిలుపు వస్తుంది, పిఎస్సి మీటింగ్లో కూర్చుంటాం. పిఎస్సి మీటింగ్లో కూర్చున్న తర్వాత అధినేత నాదెండ్ల మనోహర్ గారు ఏదైతే అనుకున్నారో ఆ లైన్ని నాదెండ్ల మనోహర్ గారు ముందుగానే లీక్ చేస్తారు, ఏం మాట్లాడాలి ఏమిటి అనే విషయాన్ని ముందు ఆయన లైన్ చెప్పేస్తారు. అంటే మీరు కూడా ఏం మాట్లాడాలి చెప్తారా, లేకపోతే వాళ్ళు ఏం మాట్లాడాలనుకుంటున్నారు చెప్తారా? అంటే కాదండి, వాళ్ళ అభిప్రాయాలు ఏంటో ఒక లైన్ ఇస్తారు, ముందు ఆ లైన్ ఏంటో ముందు మనోహర్ గారు మాట్లాడేస్తారు, ఇదిగో ఇలా ఉంది మన లైన్, ఆ లైన్ ప్రకారం మిగతా వాళ్ళందరూ కూడా అదే ఫాలో అవ్వాలండి. దాన్ని ఎవరన్నా కనుక డీవేట్ అయి మాట్లాడితే, వాళ్ళ సొంత అభిప్రాయం కనుక తెలియజేస్తే చాలా తీవ్రంగా రియాక్ట్ అవుతారని పవన్ కళ్యాణ్ గారు. దీన్ని నేను ఎగ్జాంపుల్ కూడా చెప్తాను మీకు. ఎప్పుడో మీటింగ్ అయిన తర్వాత గుంటూరు ఒక పిఎస్సి మీటింగ్లో గుంటూరు సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు, ఆయన అడ్వకేట్,
చదువుకున్న వ్యక్తి. ఆయన పవన్ కళ్యాణ్ గారితో అన్న మాట ఏంటంటే, ఆ రోజు పిఎస్సి మీటింగ్లో అంతా కలిసి 25 మంది ఉంటాం. పిఎస్సి అంతా కలిసి తొమ్మండుగురు పిఎస్సి జిల్లా అధ్యక్షులు అలాగే జనరల్ సెక్రటరీ అంతా కలిస్తే 25 మంది లోపు ఉంటాం. ఆయన అన్న విషయం ఏమిటంటే, ఏమంటే ఇది ఎప్పడం మీటింగ్ అయిన తర్వాత ఇది ఏమన్నా సినిమా ఆడియో ఫంక్షనా లేకపోతే ఇది ఏమన్నా రాజకీయ పార్టీ సభ అని అందరూ అంటున్నారు సార్. ఇది నాకు కూడా అలాగే అనిపించిందండి. మనం చేస్తున్నటువంటి సభ ఇది ఒక సినిమా సభలాగా అనిపిస్తుంది సార్ అన్నాడు. ఆ మాటకి ఆయన ఎంత దారుణంగా రియాక్ట్ అయ్యి పవన్ కళ్యాణ్ గారు కొర్రెలు చేసి ఎంత దారుణంగా మాట్లాడారంటే అక్కడ ఉన్న అందరూ కూడా అవాక్ అయిపోయారు, భయపడిపోయారు, భయభ్రాంతులు అయిపోయారు. అంటే ఒక పిఎస్సి మెంబర్కి, అంటే ఆయన పిఎస్సి మెంబర్ కాదు, జిల్లా అధ్యక్షుడు, ఒక జిల్లా అధ్యక్షుడికి ఆయన యొక్క అభిప్రాయాన్ని చెప్పే స్వాతంత్రం కూడా లేకుండా పోతే ఏం మాట్లాడతారు, ఏం మాట్లాడగలని చెప్పండి. అదే మీటింగ్లో కందుల దుర్గేష్ని ఏ రకంగా మాట్లాడాడు. అదే మీటింగ్లో ఒక బీసీ మహిళ అయినటువంటి యశస్విని గారిని, పాలవలస యశస్విని గారిని ఎంత దారుణంగా మాట్లాడాడు. అలాగే మన చిత్తూరు జిల్లా తిరుపతి అధ్యక్షుడైనటువంటి హరిప్రసాద్ గారిని ఎంత దారుణంగా మాట్లాడాడు. దానికి ప్రత్యక్ష నిదర్శనం నేనేనండి. వాళ్ళందరూ బాగానే ఉన్నారు పార్టీ ఆఫీస్లో, పార్టీ కార్యక్రమాల్లో వాళ్ళందరూ చెప్పిన గాది వెంకటేశ్వర, హరిప్రసాద్, వీరమహిళ అందరూ బాగానే ఉన్నారు. మీరు ఈరోజు బయటకు వచ్చి ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం 3 సంవత్సరాలు జరిగిన విషయాలన్నీ బయట చెప్తున్నారంటే మీకు పడక నచ్చక ఇష్టం లేక వచ్చి ఈరోజు మాట్లాడేదానికి విలువేంటి? ఇన్నాళ్ళు ఏమండి, ప్రతి దానికి కూడా ఒక ఓపిక ఉంటుంది, కొన్నాళ్ళు వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు కాకపోతే రేపన్నా మాట్లాడు, రేపు కాకపోతే ఎల్లుండన్నా మాట్లాడని చూడడం అనేది రాజకీయ పార్టీలో వచ్చిన తర్వాత రోజు పార్టీ మారలేము కదా సార్. ఒక పార్టీలోకి వచ్చిన తర్వాత పోనీ మారుతాడేమో, ఆయన ఆలోచనలు మారుతాయి, మన ఈ పార్టీని నడిపించే విధానం మారుతుందేమో అని చెప్పి ఇంతవరకు కూడా ఎదురు చూసిన సందర్భం అయితే ఇప్పటి వరకు ఉందండి. కానీ ఈ ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని, సరే పెట్టుకున్నారు పొత్తు, మా ఎవరితోటి చర్చించకుండానే పొత్తు పెట్టుకున్నారు. కానీ ఆయన ఎవరినైతే ఎన్నాళ్ళు ఎవరైతే పార్టీని నమ్ముకుని ఈ 10 సంవత్సరాల నుంచి కానీ 5 సంవత్సరాల నుంచి కానీ 7 సంవత్సరాలు 8 సంవత్సరాల నుంచి కానీ పనిచేసి ఇంత సీనియర్స్గా ఉన్నారో ఆ సీనియర్స్ ఎవరిని కూడా కనీసం క్యాండిడేట్స్గా పరిగణలోకి తీసుకోకుండా వేరే పార్టీల నుంచి వచ్చిన వ్యక్తుల్ని ఆన్లైన్లో కూడా ఇవాళ పెద్దపేట వేస్తూ ఇవాళ కోట్లాది రూపాయలు ఇవాళ టిక్కెట్ల కోసం చేతులు మారుతున్నాయంటే అది వాస్తవం కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. నాకు సాక్ష్యాలు, రుజువులు, ఆధారాలతో సహా ఎంతోమంది చెప్పారు, కానీ ఎప్పుడు నేను నమ్మలా. కోట్ల రూపాయల చేతులు మారుతున్నాయండి సీట్ల కోసం అని చెప్పేసి. ఎక్కడ మీరు కావస్తే ఎంక్వైరీ చేసుకోండి, నా దగ్గర అయితే ఆధారాలు ఉంటే నేను ఈరోజు. కానీ ఇవన్నీ కూడా గాలి మాటలే, ఎన్ని ఆధారాలు లేని మాటలు. కానీ చెప్తా అంటే ఆధారాలు లేని మీరు చెప్తారు, ఆధారాలు లేని ఎన్నాళ్ళు సీనియర్స్ నేను ఏ రోజు జనసేనకి ఎక్కడ సీట్ వస్తుందో వాళ్ళకే తెలియదు. డబ్బులు ఎట్టిస్తారండి, డబ్బులు ఎట్టిస్తారు. నిన్నటి వరకు వాళ్ళకి ఎన్ని సీట్లు వస్తాయో ఎక్కడ వస్తాయో వాళ్ళకే తెలీదు. ఎవరికండి? జనసేనకి ఎన్ని సీట్లు తీసుకోవాలో, పొత్తులు ఎన్ని బయటకు వస్తాయో, ఎక్కడెక్కడ వస్తాయో వాళ్ళకే క్లారిటీ లేదు. నిన్న మొన్నటి వరకు వాళ్ళు డబ్బులు ఎట్లా తీసుకుంటారు వాళ్ళు? నేను ఒకటి చెప్పనా మీకు, నేను ఒకటే సార్, డబ్బు విషయం ఒక్క నిమిషం పక్కన పెట్టండి. ఇన్నాళ్ళు క్రమశిక్షణతో పార్టీని నమ్ముకుని కష్టపడి నియోజకవర్గాల్లో పనిచేసిన నాయకులు ఉండగా ఈరోజు మచిలీపట్నం ఎంపీకి బాలశౌరి గారు అనే వ్యక్తిని వైఎస్ఆర్సీపీ నుంచి దిగుమతి చేసుకుని టిక్కెట్ ఇవ్వవలసిన అవసరం ఏమొచ్చింది? నెక్స్ట్ కాకినాడ ఎంపీ సీటు ఏ పార్టీ నుంచి వచ్చిన వ్యక్తికి ఇవ్వబోతున్నారు? అలాగే ఇది కుటుంబ పాలన కాదా? మీ యొక్క సోదరుడు నాగేంద్రబాబు గారికి యలమంచిలి అనకాపల్లి ఎంపీ టిక్కెట్ ఇస్తున్నమాట వాస్తవం కాదా? అంటే ఇది కుటుంబ పార్టీ కింద మీరు నడపదలుచుకున్నారా? కొనతాల రామకృష్ణ గారు కనీసం కొండవారిన కప్పుకున్నారో లేదో ఇంకా క్లారిటీ లేదు. వారికి అనకాపల్లిలో యలమంచిలో టిక్కెట్ అనౌన్స్ చేశారు మొన్న. ఫస్ట్ 5 సీట్లలో కూడా ఫస్ట్ 5 సీట్లలో కూడా కొనతాల రామకృష్ణ గారి పేరు ఉందండి. అసలు ఎక్కడి నుంచి వచ్చారండి కొనతాల రామకృష్ణ గారు? అంటే ఎన్నాళ్ళు పనిచేసిన సీనియర్లు కాదని కొనతాల రామకృష్ణ గారి టికెట్ ఇవ్వడంలో ఒక అర్థం ఏమిటి? బాలశౌరి గారు ఎక్కడి నుంచి ఎన్నాళ్ళైంది? ఆయన బాలశౌరి గారి పార్టీలో చేరి ఎన్నాళ్ళైంది? ఆయనకి టికెట్ ఇవ్వడంలో ఉన్న ఆంతర్యం ఏమిటి? వాళ్ళు చేతులు మారినాయి మీకు అర్థం కావట్లేదు సార్. రేసు గుర్రాలే కావాలంటే
వైఎస్ఆర్సీపీ నుంచో తెలుగుదేశం నుంచో బోల్డ్ రేసు గుర్రాలంటే వాళ్ళని తీసుకొచ్చి ఇచ్చుకోవచ్చు కదా. మన పార్టీ పెట్టవలసిన అవసరం ఏంటి సార్? మనం ఎందుకు పార్టీ పెట్టాలి? మన పార్టీ పెట్టి మన సిద్ధాంతాలు, మన కులాలు కలిపే ఆలోచన, అలాగే ఎన్నో సిద్ధాంతాలు పెట్టి ఆశయాలు పెట్టి ఇది మనం 25 సంవత్సరాల మన భవిష్యత్ అని చెప్పేసి వీళ్ళతోటండి ఈ బాలశౌరి గారితో, కొనతాల రామకృష్ణ గారితో వేరే పార్టీలను తీసుకొచ్చిన వాళ్ళతో అండి 25 సంవత్సరాల భవిష్యత్తు ఇచ్చేది. అంటే ఈ పార్టీని నమ్ముకుని ఇన్నాళ్ళు సేవ చేస్తున్న వాళ్ళు భవిష్యత్తు ఏమో వాళ్ళ భవిష్యత్తు మీకు అవసరం లేదా? వాళ్ళు ఎంత ఖర్చు, నేను ఎప్పుడు రూపాయి ఖర్చు పెట్టాల పార్టీకి, కానీ డబ్బులు ఖర్చు పెట్టుకుని పార్టీని పోషిస్తున్న వాళ్ళు ఉన్నారు. అక్కడ కొత్తపేట ఏంటంటే కోట్లు ఖర్చు పెట్టాడు. తణుకు విడవాడ రామచంద్ర కోట్లు ఖర్చు పెట్టాడు. ఆయనకి సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు. ఆయన ఏం చేశారు? ఏలూరు అప్పలనాయుడు గారు కోట్లు ఖర్చు పెట్టాడు. ఆయన ఇవాళ పక్కన పెట్టేశారు. ఇవాళ అసలు కేవలం 3.5% ఉన్నటువంటి ఖమ్మం వారికి ఇస్తున్న సీట్లన్నీ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన కలిపి 22% ఉన్నటువంటి కాపులకి ఎన్ని సీట్లు ఇచ్చారనేది తెలుసండి. మరి మీ నాన్నకి లేని ప్రాబ్లం మీకేంటి? కాపు సంక్షేమ నాయకులు ఆయన, మీరేమో కాపు పక్కన పెడితే మీరు రాజకీయ నాయకులు, కాపు నాయకులకు లేని ప్రాబ్లం మీకేంటి? ఆయన నేను పార్టీలో ఒక పిఎస్సి మెంబర్గా నేను అడుగుతున్నాను సార్. పిఎస్సి మెంబర్గా నాకు ప్రశ్నించే హక్కు ఉంది, హక్కు ఉంది. అసలు ఇప్పుడు ఈయన 3.5% ఉన్న ఖమ్మవారికి ఆల్రెడీ 22 సీట్లు ఇచ్చారు. ఇంకా సుమారు 55-60 సీట్లు ప్రకటించవలసి ఉంది. దాంట్లో ఇవాళ కాస్త మన కొడాల నాని గారు కూడా ఇవాళ ఆయన ఏదో టీవీలో మాట్లాడుతూ కూడా చెప్పారు, అనాలిసిస్ చెప్పారు, చూసుకోండి కావస్తే. ఇంకా 15 సీట్లు 12 నుంచి 15 సీట్లు కమ్మవారికి ఇవ్వబోతున్న సీట్లు ఉంటాయంటే సుమారు 30 నుంచి 35 సీట్లు కమ్మవారికి ఇవ్వబోతున్నారు. 3.5 ఉన్నటువంటి పర్సెంటేజ్ ఉన్నటువంటి కమ్మవారికి ఏమో 30-35 సీట్లు, 22% ఉన్న కాపులకేమో కేవలం 10 సీట్లు. ఇది ఎక్కడి ప్రజాస్వామ్యం? సూర్యప్రకాష్ గారు, మీ పార్టీ న్యాయం చేయబోతున్నారండి అసలు పవన్ కళ్యాణ్ గారు? సూర్యప్రకాష్ గారు, ఈరోజు మధ్యాహ్నం వరకు మీరున్న పార్టీ ప్రశ్నించడం కోసం పుట్టిన పార్టీ. మీరు బీయింగ్ ఏ పిఎస్సి మెంబర్, మీరు పిఎస్సిలో చర్చించవచ్చు. మీరు ఇందాక అన్నారు పవన్ కళ్యాణ్కి ఎప్పుడో ఏదో కోపం వచ్చి గాది వెంకటేశ్వరరావు ఇంకో ఎవరినో తిట్టారని చెప్పి, కానీ ఎప్పుడు అట్లా ఉండదు కదా. మీరు ప్రశ్నించవచ్చు, అడగొచ్చు, పార్టీలో ఉండి మీరు పోరాటం చేయొచ్చు. బయటకు వచ్చి ఇంకో పార్టీలో చేరి విమర్శిస్తే వాల్యూ ఏముంటుంది? పార్టీలో ఏమండి, రాజకీయాల్లో ఉన్న వ్యక్తి ఒక పార్టీలో పనిచేస్తున్నప్పుడు అక్కడ అంతర్గత ప్రజాస్వామ్యం లేనప్పుడు అక్కడ మనం అనుకున్నవి ప్రజలకు ఏ రకంగా మంచి చేస్తారని ఆయన నుంచి ఆశించామో ఆ రకమైనటువంటి మంచి ప్రజలకి దక్కే అవకాశం లేనప్పుడు, ఎందుకంటే ఆయన పవన్ కళ్యాణ్ గారు నిలబడమనండి, ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయన ప్రకటించుకోమనండి, మేమందరం కూడా ఆయన వెనకాలంటాం. అంతేకాని ఆయన్ని నమ్మి ఆయన ఏదో ఒక మంచి పరిపాలన అందిస్తారని ఆయన్ని నమ్మి వచ్చినటువంటి జనాలందరినీ మోసం చేసి కేవలం ఏదో చంద్రబాబు నాయుడు గారినో లేదా వారి అబ్బాయినో ముఖ్యమంత్రి చేస్తానంటే కాపులు ఎవరో ఊరుకుని కాపు వరకు ఓటేసే పరిస్థితి ఈరోజు లేదండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో కాపులకు ఏ రకమైన అన్యాయం చేశారో ప్రతి రాష్ట్రంలోని ప్రజలందరికీ తెలుసు. వంగవీట మోహన్ రంగా గారిని నడి రోడ్డు మీద ఏ రకంగా నరికించి చంపారో మీరు చెప్తున్న మా నాన్నగారి పుస్తకంలో కూడా రాశారు కదండి. మీరు తెలుసు కదా ఆ విషయాలు, అందరికీ ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఏమండి, అలాగే ఆ రోజు ఆ యొక్క హత్యలో ఇక్కడ విజయవాడలో ఉన్నటువంటి ఒక మందుల కంపెనీ యజమాని కూడా దాంట్లో హస్తం ఉందన్న విషయం కూడా తెలుసు. ఆ యొక్క యజమాని మనవడే ఈరోజు నరసాపురం పార్లమెంట్ ఎంపీ టికెట్ కూడా ప్రయత్నం చేస్తున్న విషయాన్ని తెలుసు. మీరు ఇది కూడా తెలుసుకోవాలి. అలాగే ముద్రగడ కాపు నేత ముద్రగడ పద్మనాభం గారిని, ఆయన యొక్క కోడల్ని, ఆయన యొక్క భార్య నాయకుని కొడుకుని నిర్దాక్షిణ్యంగా ఇంట్లోంచి లాగి ఉద్యమ నాయకుడిని లోపల ఇంట్లోంచి లాగి కొట్టుకుంటా తీసుకొచ్చింది ఏ ఒక్క కాపు కూడా ఈరోజు మర్చిపోలేడు రాష్ట్రంలో అండి. ఇటువంటి అన్యాయాలు కాపులకి ఇంత అన్యాయం ద్రోహం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఏ రకంగా సమర్థిస్తున్నాడు అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను. కాపుగా కూడా కాపుగానే ప్రశ్నిస్తున్నాను అనుకోండి, దానికి కూడా ఆయన సమాధానం చెప్పాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది. కాదంటారా చెప్పండి రజనీ గారు. సో ఇప్పుడు డివిజన్ వచ్చిందంటారు కాపుల్లో క్లియర్ కట్గా పవన్ కళ్యాణ్ ఆర్ తెలుగుదేశం, జనసేన తెలుగుదేశాన్ని పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసే గ్రూపు, వీళ్ళని విభేదించే గ్రూపు, రెండు వర్గాలుగా కాపులు చీలిపోయారా? కాపులు చీలిపోవడం కాదని కాపులు వన్ సైడ్ అవుతున్నారండి. కాపులు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏదో ఆయన కాపులు అందరూ ఆయన వెనకాల ఉన్నారు అని అనుకుంటున్నారు తప్పితే
కాపులు ఎప్పుడైతే 28వ తారీఖు మీటింగులో ఆయన మాట్లాడిన మాటలు, ఆయన విధానాలు, ఆయన అప్రజాస్వామ్యంగా మాట్లాడిన మాటలు విన్నారో, ఆయన మాట్లాడుతుంటే కాపు నాయకుల్ని, ఆయనకి సలహాలు ఇచ్చే వ్యక్తుల్ని దారుణంగా ఆయన విమర్శిస్తూ చాలా ఎగ్రెసివ్గా నీచంగా మాట్లాడుతుంటే దాన్ని సునకానందం పొందుతూ చాలా క్రూయల్గా ఆయన చంద్రబాబు నాయుడు గారు ఎంత ఎంజాయ్ చేస్తారంటే, అంటే బావ కళ్ళల్లో ఆనందం చూడటం కోసం అన్నట్టుగా ఏదో సినిమాలో చంద్రబాబు నాయుడు గారి కళ్ళల్లో ఆనందం చూడటం కోసం అని చెప్పేసి సాటి కులస్తులు కాపుల్లో అగ్రజులైనటువంటి కాపుల్లో లెజెండరీ అయినటువంటి హరిరామ్ జోగే గారిని, లేకపోతే పెంటపాటి పుల్లారావు గారిని, ముద్రగడ్డ పద్మనాభ గారినో చాలా దారుణంగా 1,00,000 మంది ఎదురుగుండా స్టేజ్ ముందు ఉండగా 500 మంది స్టేజ్ మీద ఉండగా వారందరి ముందు కూడా విమర్శించినటువంటి దారుణంగా చాలా ఎగ్రెసివ్గా వారిని దూషించినటువంటి పవన్ కళ్యాణ్ గారు మొత్తం కాపు జాతికే సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆయన మీద ఉందని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను సార్. సో ఇప్పుడు మీరు పార్టీ నుంచి బయటకు వచ్చి ఇప్పుడు మీరు గట్టిగా మాట్లాడినంత మాత్రాన పవన్ కళ్యాణ్ ఏమైనా మారతారా, లేకపోతే పవన్ కళ్యాణ్ పార్టీకో లేకపోతే తెలుగుదేశం జనసేన కూటమికో వచ్చే ఓట్లు ఏమైనా తగ్గుతాయా? ప్రజలు ఆలోచిస్తున్నారు సార్. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు సార్. ప్రకాష్ చెప్పాడనో, పవన్ కళ్యాణ్ చెప్పాడనో పాజిటివ్గాను నెగిటివ్గాను ఉండదు సార్. ప్రజలు పవన్ కళ్యాణ్ గారి మాటలు వింటున్నారు, ఇంకొకళ్ళ మాటలు వింటున్నారు, ఇంకొకళ్ళు అన్నీ చూస్తున్నారు సార్. వాళ్ళు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోబోతున్నారు. అది మాత్రం ఖాయం సార్. వచ్చే ఎలక్షన్లో అందరూ చూడబోతున్నాం. పవన్ కళ్యాణ్ గారి యొక్క నిజాయితీ మారతాడా అన్నారు. మారే వ్యక్తి అయితే నేను పార్టీలోంచి బయటకు రావాల్సిన అవసరం ఏం సార్? ఆయనలో మార్పు వస్తే ఇవాళకి అతను ఏ వస్తుందని చూసాం, ఎన్నాళ్ళు చూసాం. ఆయనలో మార్పు కనపడలేదు సరికదా. పూర్తిగా అప్రజాస్వామ్యంగా ఒక నియంత, ఒక హిట్లర్ లాగా ఆయన పార్టీ నడుపుతున్న విధానం చూస్తుంటే ఎవరో మాట్లాడకూడదు, ఎవరో సలహాలు చెప్పకూడదు. ఏదో కోట్లాది రూపాయలు నేను ఖర్చు పెట్టేసి అంటాడు. నేను ఒకటి అడుగుతున్నా సార్, ఎన్ని కోట్లు మీకు ఫండ్ వచ్చింది? మీకు నీతి నిజాయితీ ఉంటే ఇన్ని 100 కోట్లు మీకు ఫండ్ రూపంలో వచ్చిందని మీరు చెప్పగలరా? ఇంకొకటి నేను ప్రశ్నిస్తున్నాను. హైదరాబాద్ ప్రకాష్ నగర్లో ఉన్నటువంటి మీ పార్టీ ఆఫీస్లో కేవలం ఒక ఆఫీస్ రూమ్ మాత్రమే, అంటే అకౌంట్ సెక్షన్ ఉన్న రూమ్ మాత్రమే ఎందుకు ఫైర్ యాక్సిడెంట్కి గురైంది? దానికి మీరు కనీసం పోలీస్ స్టేషన్లో చిన్న కంప్లైంట్ అన్న ఇచ్చారా? దీనివల్ల అక్కడ ఉన్న అకౌంట్స్ తగలబడిపోతే దానికి మీరు కనీసం బాధ్యత లేకుండా, పోలీస్ కంప్లైంట్ లేకుండా ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారు అనే విషయాన్ని కూడా క్లియర్ చేయవలసిన బాధ్యత మీ మీద. ఏం సీక్రెట్లు చాలా కడుపులో పెట్టుకొని కూర్చున్నట్టున్నారు అని రాజకీయాల్లో ట్రాన్స్పరెన్సీ అంటే ట్రాన్స్పరెన్సీ అనేది చాలా ముఖ్యం అండి. ప్రతి రూపాయి ఎన్ని 100 కోట్లు ఫండ్ వస్తుంది, దాంట్లో ఎన్ని 100 కోట్లు మన ప్రజలకు ఖర్చు పెడుతున్నాం, ఏ రకంగా ఖర్చు పెడుతున్నాం అనేది కూడా ట్రాన్స్పరెన్సీ. అంటే మీరు ఒకటి సూర్యప్రకాష్ గారు ఒక సలహా, ప్రాంతీయ పార్టీలన్నీ ఇంచుమించుగా అంతే ఉంటాయి. మీరు ఒక ప్రాంతీయ పార్టీ నుంచి ఇంకో ప్రాంతీయ పార్టీలోకి వచ్చారు. బెస్ట్ ఆఫ్ లాక్. ఇక్కడన్నా మీకు మంచి జరగాలి, మంచిగా రాజకీయ భవిష్యత్తు ఉండాలని కోరుకున్నాం. చెప్పండి సూర్యప్రకాష్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.